ఈ బుధవారపు రాత్రి కాలమున మీకు నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు ఈ దినమంతయు మనలను కాపాడినందుకు దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల ప్రార్థన ప్రారంభించుకుందాము. నాతో కూడా ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ప్రియమైన మా తండ్రి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రోజంతయు మీ ప్రేమలో నిలిపి మీ కృపలో కాపాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దయగలిగిన దేవా, ఈ నాయన రాత్రి కాలమున మీ పాదాలను దర్శించి ప్రార్థించే భాగ్యము మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. ఈ రాత్రి నాయన ఎందరో ఆడబిడ్డలను మీరు దర్శించమని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు, వారు నాయన బయట ఉద్యోగాల నిమిత్తము వచ్చి వెళ్ళే ప్రయాణాలలోనూ ఉద్యోగములోనూ అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయగలిగిన మా తండ్రి, మరి అలాంటి ఆడబిడ్డల ఉద్యోగాల విషయంలోనూ నాయన, మరి వారి భర్తల విషయంలోనూ వారి బిడ్డల విషయంలోనూ మీ కృప చూపించి ఈ రాత్రి మీ భద్రతను దయచేయమని కోరుకుంటున్నాం. దయగలిగిన దేవుడవు నాయన, ఈ రోజు ఎందరైతే ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా మీ యొద్ద ప్రతిఫలం పొందారో వారందరిని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మహోన్నతుడు అయిన దేవుడవు, మహాగణుడవు నాయన, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ దినము మీరు చేసిన ప్రతి కార్యము గొప్ప సాక్ష్యమై నిలిచి ఉంది. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దయగలిగిన దేవా, ఈరోజు ఎవరైతే ఏ ఏ కార్యాలను ప్రార్థనాపూర్వకంగా తలపెట్టారో ఆ కార్యములన్నీ వారు అనుకున్నట్లు కాదు, మేము అనుకున్నట్లు కాదు, కానీ మీ చిత్త ప్రకారమే సఫలమవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ప్రయాణాల్లో తోడై ఉండమని కోరుకుంటున్నాను. గమ్యాలకు క్షేమంగా చేరేలా సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి కాలమున రోగులను బాగు చేయండి. బాధలను నాయన, ఎంతమంది కుటుంబములో ఆర్థిక బాధలు, అనారోగ్య బాధలు, మనోవేదనతో బాధపడుతున్నారు. యేసు నామములో బాధలను రూపుమాపుదురు గాక. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. దీనులను దరిద్రులను హక్కున చేర్చుకొని ఆదరించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎన్నిక లేని వారము, ఎందుకు పనికిరాని వారమైనటువంటి మమ్ములను ప్రేమించి కృపచూపుతున్న దేవా, మీకే స్తోత్రాలు నాయన. మేము కూడా నాయన, మాకు కలిగిన కొలది పేదవారికి సహాయము చేసే గుణమును మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ప్రేమించే మనసును మీరు మాకు ఇవ్వండి. దయచూపే హృదయమును ఇవ్వండి. ఇప్పటికే నాయన, మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలు దయగలిగిన దేవా ఎంతోమందికి నాయన సహాయము చేస్తూ మీ దీవెనలు పొందుతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దయగలిగిన దేవుడవు, దయచూపే హృదయాన్ని మీరు మా ఆత్మీయ బిడ్డలకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజంతయు మీకు ఇష్టలుగా ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతయు మీ సన్నిధిలో మమ్మను నడిపినందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజంతయు ఏ అపాయము వాటిల్లకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మహిమ కలిగిన మా తండ్రి, ఒకవేళ ఈ దినము నాయన మిమ్మల్ని బాధ పెట్టి నాయన, మీకు బాధకరమైనటువంటి కార్యములు ఏమైనా చేసి ఉంటే దేవా, మమ్మను క్షమించమని మేము ప్రార్థిస్తుంటున్నాము. అంత మాత్రమే కాకుండా రాష్ట్ర దేశ పాలకులను, ప్రభుత్వములను జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. ప్రజలకు సమన్యాయము చేసేవారిని, మత కల్లోలాలు ప్రోత్సహించని వారిని, పేదలకు మంచి చేసేవారిని మా పైన మీరు అధికారులుగా ఉంచారు నాయన. మీకు వందనాలు నాయన. నాయకులలో కూడా పాలకులలో కూడా మంచివారు ఉన్నారు. అట్టి మంచివారి కుటుంబాలను దీవించండి. ఇంకా ఎవరైనా స్వార్థముతో ఉన్నట్లయితే వారిని ఈ రాత్రి మీరు దర్శించుదురుగాక. మా దేశములో మత కల్లోలాలలో మరణము కాకుండా, మా దేశము మత కల్లోలాలతో మరణము కాకుండా కృప చూపించమని కోరుకుంటున్నాను. బలహీనులపై దాడులు, అమాయకులపై, ఆడబిడ్డలపై అమానుష మానభంగాలు విపరీతంగా పెరుగుతుంటున్నాయి తండ్రి. మా దేశంలో ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలను మీరు నాయన లేవనెత్తమని కోరుకుంటున్నాము తండ్రి. ప్రజలకు న్యాయము చేసేటటువంటి నాయకులను మీరు నాయన జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటున్నాము. దయగలిగిన దేవుడవు తండ్రి, ఈ రాత్రి మరొకసారి
దేవా ప్రార్థిస్తున్నాం, మా దేశంలో నాయన ఎంతోమంది చదువు లేక అల్లాడిపోతూ ఉంటున్నారు. చదువుకోవాలని ఆసక్తి కలిగిన బిడ్డలకు చదువుకునే భాగ్యమును మీరు కల్పించమని కోరుతుంటున్నాను. సొంత గృహము ఏర్పాటు చేసుకునేలా నాయన సొంత గృహము సొంత గృహం నిర్మించుకోవాలని కలలుగంటున్న వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అంత మాత్రమే కాకుండా మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలమ్మగా ఈ లోకములో మేము ఎలా జీవించాలో మాకు నేర్పిస్తూ రమ్మని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవుడవు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నటువంటి వారికి నాయన మీరు సహాయము సమాధానమును దయచేయమని కోరుకుంటున్నాను. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను సైతము నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. దీవించండి. వారున్న ప్రాంతంలో వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వాటిల్లకుండా దేవా మీరు కృప చూపించమని, వారి ప్రతి అవసరతలు తీర్చమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాభివృద్ధి కలుగునట్లుగా వారిని దర్శించుదురు గాక. సహాయం చేయండి. దొంగల బారిన పడకుండా నాయన కాపాడండి. మంచి నిద్రను ప్రసాదించమని కూడా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దారి తప్పి ఈ రాత్రి ఎందరైతే చెడు మార్గములలో నడుస్తూ ఉన్నారో వారిని నాయన దర్శించండి తండ్రి. చెడు వ్యసనాలకు లోనైపోయిన వారిని, పాపానికి బానిసలైపోయిన వారిని, చీకటిలో జీవిస్తూ ఇదే వెలుగు అనుకుంటున్న వారిని దర్శించి నిజమైన వెలుగు క్రీస్తులో నడిపించమని, క్రీస్తు కొరకు వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీ కృప చూపించండి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తీసివేసి మనస్పర్ధలను తొలగించి తిరిగి వారు ఐక్యపడి జీవించేలాగున కృప చూపించండి. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు కాక విధేయుత కలిగి జీవించే భాగ్యమును అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. మాకిచ్చిన ఈ గొప్ప ప్రార్థనా సమయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి మా ప్రాణ ఆత్మ దేహములను మీకు అప్పగిస్తూ ఉంటున్నాం. మీరు భద్రపరిచి యేసయ్య రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఆ పేరు ఎక్కడ పెట్టబడింది? ఆ పర్వతం ఏదంటే మొరియా. ఇది మొరియా దేశ పర్వతముపై ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు జరిగిన సంఘటన. ఇస్సాకుకు బదులుగా దేవుడు పొట్టేలును సిద్ధపరిచిన సంగతి మనకు తెలిసిందే. యెహోవా ఈరే అనగా దేవుడు సమకూర్చును, గాడ్ ప్రొవైడ్స్, సహాయము చేసే దేవుడు అండి, చూచుకునే దేవుడు అనే అర్థము ఉంది. కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మన దేవుడు ఏం చూసుకుంటాడు అన్నది మనం గమనించినప్పుడు చూసుకోవడానికి ముందు దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి ఆయన సరి అయినది సిద్ధపరుస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో ఒక పొటేలు దహన బలికి మాత్రమే సరిపోయినది, అది దేవుడు సరి అయినది సిద్ధపరిచాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీకేది అవసరమో ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. ఆమెన్. రెండవది, ఆయన సరి అయిన స్థలములో సిద్ధపరుస్తాడు. అదే ఆదికాండం 22:14లో యెహోవా పర్వతం మీద అనే మాట అంటే వేరొక స్థలం కాదు, వేరొక కొండ కాదు. సరి అయిన స్థలం అంటే యెహోవా పర్వతం. దేవుడు ఏర్పాటు చేసిన దేవుని ఏర్పాటు చాలా గొప్పదండి. ఆ దేవుని ఏర్పాటు నీ జీవితంలో జరుగునుగాక. ఇక మూడవది, ఆయన సరి అయిన సమయములో సిద్ధపరుస్తాడు. సరి అయిన సమయంలో సిద్ధపరుస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 12-13 వచనాల్లో ఒక నిమిషం ముందు కత్తి ఎత్తక ముందు పిలిచితే అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత తెలియకపోయేది, కానీ దేవుడు ఆ కత్తి ఎత్తిన తర్వాత పిలవడము ఎంత గొప్ప విశేషము. కనుక అబ్రహాము దేవుడే మన దేవుడు అని తెలియచేశాడు. అబ్రహాముకు సమకూర్చిన దేవుడు నీకు సమకూర్చును గాక. నీకు ఆయన సమస్త విధములైన ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.